ఛానల్లోకి స్వాగతం. తులారాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే సెప్టెంబర్ 12, 13, 14 తేదీల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇద్దరు దేవుళ్ళు మీ గడప తొక్కబోతున్నారు. అయితే ఆ ఇద్దరు దేవుళ్ల యొక్క అనుగ్రహం పొందుకోవటానికి మీరు ఏం చేయాలి, ఆ దేవుళ్ళు ఎవరు, అలాగే సెప్టెంబర్ 12, 13, 14 తేదీల్లో మీరు ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల కింద జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే కనుక తెలివితేటలు అధికంగా ఉంటాయి. ప్రజాకర్షణ, ప్రజాభిమానాన్ని ఈ తులారాశి వ్యక్తులు అధికంగా కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా చక్కగా రాణిస్తారు. సాంకేతిక విద్యలో మంచి పరిజ్ఞానం వీరికి ఉంటుంది. అలాగే జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి అనేక విధాలుగా వీరు శ్రమ పడతారు. బద్ధకం, అలసట అంటే ఈ తులారాశి వారికి అస్సలు నచ్చదు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం ఈ తులారాశి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే సెప్టెంబర్ 12, 13, 14 తేదీలో మీ యొక్క జీవితంలో కీలకమైన అంశాలైతే కనిపిస్తున్నాయి. ఆ పార్వతీ పరమేశ్వరులు మీ ఇంటి గడప తొక్కబోతున్నారు. మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి కష్ట నష్టాలైతే మీరు ఎదుర్కొంటూ ఆ యొక్క బాధల నుండి, సమస్యల నుండి మీకు విముక్తి కలగాలని మీరు ఆ భగవంతుణ్ణి ఇదివరకు ఎన్నోసార్లు ఆరాధించారు. దానికి ప్రతిఫలం ఈ సమయంలో మీకు దక్కబోతుంది. ఆ పార్వతీ పరమేశ్వరులు ఏ రూపంలో అయినా సరే మీ ఇంటికి రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అబద్ధాలు చెప్పటం కానీ, లేకపోతే ఎవరినైనా మోసం చేయటం లాంటి పనులు చేస్తే కనుక ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురయ్యే ప్రమాదమైతే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం పొందుకోవటానికి మీరు సత్కార్యాలు చేయాలి. మీ ఇంటికి వచ్చినటువంటి అతిథులను గౌరవించండి. ఎందుకంటే ఆ పార్వతీ పరమేశ్వరులు మీ ఇంటికి ఎవరి రూపంలో అయినా రావచ్చు. మీకు సుపరిచితమైన వ్యక్తుల రూపంలో రావచ్చు, అపరిచితులుగా కూడా మీ ఇంట్లోకి అడుగు పెట్టవచ్చు. కాబట్టి ఇంటికి వచ్చినటువంటి అతిథులను గౌరవించండి. వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్లయితే కనుక ఆ పార్వతీ పరమేశ్వరుల ఆగ్రహానికి మీరు గురవుతారు. అలాగే మీరు చేసే ప్రతి పని కూడా ఆ భగవంతుడు మెచ్చేదిగా ఉండాలి, కానీ ఆ భగవంతుడు నొచ్చుకునేదిగా ఉండకూడదు. అంటే మీరు అబద్ధాలు ఆడటం, లేకపోతే కనుక ఎవరినైనా మోసం చేయటం, ఇతరుల యొక్క కీడును కోరుకోవటం, ఒకరి గురించి ఒకరి దగ్గర నెగటివ్ గా ప్రచారం చేయటం, ఇటువంటి అవలక్షణాలు కనుక మీరు కలిగి ఉన్నట్లయితే మీ యొక్క జీవితంలో అనేక రకాలుగా దుష్ఫలితాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ అంశాల్లో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 12, 13, 14 తేదీలో మాత్రమే కాదు, ఈ అంశాలు అన్ని కూడా మీ యొక్క జీవితాంతం కూడా మీరు పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ మనిషి అయినా సరే భగవంతుడి అనుగ్రహం పొందుకోవాలి అంటే కనుక, ఆ భగవంతుడి అనుగ్రహానికి మీరు పాత్రులు కావాలి అంటే కనుక సత్కార్యాలు మాత్రమే చేయాలి. మీరు దుష్కర్మలు చేశారంటే మాత్రం ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ముఖ్యంగా ఈ 12, 13, 14 తేదీల్లో మీరు ఆర్థికపరమైన అంశాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు కూడా అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజిస్తూ ఉంటే కనుక సకల శుభాలు మీకు కలుగుతాయి. మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.